మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Good morning to Pavani Public School. So today we are going to celebrate the Children's Day on account of the Chacha Nehru birthday. So on this day, every year we are going to celebrate the self-government day. So self-government is a special day that the students are going to act as the teachers, and they will manage the classes are going to be run. So on the self-government is a special day that is the students are going to act as the students, teachers and principals, and how to the self-government day mainly help them to how to maintain the classes and what are the things which are going to useful for them from early age onwards. The self-government day plays an important role in the early age itself. How to maintain the school and what are the responsibilities of the school, and one day they will act as a teachers, so they will know how the school will run. The being in the self-government day, it implies for them to how the school will be going to be educated and how they will maintain the classes and discipline, and especially maintaining the classes. గుడ్ మార్నింగ్ టు పావని స్కూల్. మేము పావని స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఈ స్కూల్లో ఈరోజు బాలల దినోత్సవంతో పాటు సెల్ఫ్ గవర్నమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలు ఏ విధంగా డిసిప్లిన్ తోటి ఉండాలి, టీచర్స్ ఎంత కష్టపడుతున్నారు, పిల్లల కోసం టీచర్స్ ఏం చేస్తున్నారు అనేది పిల్లలకు కూడా తెలియాలనేసి మేము పిల్లలకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పిల్లలు వివిధ రకాల సబ్జెక్ట్స్ తీసుకొని వివిధ రకాల యాక్టివిటీస్ తోటి స్కూల్లోకి వచ్చి పనిచేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము పోటీలు నిర్వహించడం వల్ల పిల్లలలో ఎంకరేజ్ అనేది వస్తుందనేసి దీన్ని మేము తీసుకొని జరపడం జరుగుతుందండి. దీనివల్ల పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, క్లాస్లో అల్లరి చేయడం అనేది కూడా తగ్గుతుంది అనేది మాకు ఒక చిన్న భావన. అందులో నుంచి మనం క్లాస్ ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ క్లాస్ చెప్తుంటే పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టాలనేది కూడా ఆ టీచర్స్కి తెలియడం కోసం ఆ పిల్లలకు అనేది కూడా ఆ బాధ్యత అనేది తెలుస్తుంది. దానితో పాటు రేపటి నుంచి వాళ్ళు మేము అల్లరి చేయాలా వద్దా అనేది కూడా ఒకటి అవగాహన వస్తుందనేసి మేము ఇది తీసుకోవడం జరుగుతుంది.